హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రేకండి ఫ్రమ్ జెరూసలం. ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి హమాస్ చీఫ్ని చంపేసి సుమారుగా 10 రోజులు అవుతున్నది. ఈ రోజుకి ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేయలేదు, దాడి చేయలేకపోయింది. దాడి చేద్దామంటే చాలా భయపడి చూస్తున్నది. దానికి గల రీజన్స్ ఏంటంటే అనేక కారణాలున్నాయి. ఎందుకు ఇంత ప్రోలాంగ్ అవుతున్నది? మేము ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామని రివెంజ్ ఫ్లాగ్ను ఎగిరేసినారు. అదేవిధంగా హిజ్బుల్లా కూడా రివెంజ్ ఫ్లాగ్ను లెబనాన్లో ఎగిరేసింది. కానీ ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయలేకపోతున్నది, ప్రతీకారాన్ని తీర్చుకోలేకపోతున్నది. దానికి గల కారణాలు ఏంటి? దానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే అయతుల్లా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాడు. ఇరాన్ చీఫ్ లీడర్ ఎందుకు నిద్రపోవాలనుకుంటున్నాడంటే ఇరాన్లో హమాస్ చీఫ్ను అధ్యక్ష భవనానికి అతి సమీపంలో దాడి చేసి చంపింది. అంటే ఆల్రెడీ ఇరాన్ ప్రెసిడెంట్ని చంపేసింది, హమాస్ ప్రెసిడెంట్ను దాదాపుగా చీఫ్ను చంపేసింది, హిజ్బుల్లా మెయిన్ లీడర్ను నెంబర్ 2 లీడర్ను చంపేసింది. అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా కొన్ని దినాలుగా ఏంటంటే సుమారుగా 300 మంది హిజ్బుల్లా నాయకులను చంపేసింది, తీవ్రవాద లీడర్స్లను చంపేసింది. ఇంతమందిని చంపేసినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడరు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. ఆగండి మేము దాడి చేస్తాం, ఖచ్చితంగా మేము ప్రతీకారాన్ని తీర్చుకుంటాము, కానీ ముందుగా ఇంటి దొంగలను పట్టుకుంటామని ఈరోజు రేపు అని అంటున్నాడు. అయితే అది మాత్రమే కాదు, కానీ ఇరాన్ ముందు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ పైన భయంకరంగా దాడి చేస్తే ఇజ్రాయెల్ దానికంటే 100 రెట్లు భయంకరంగా దాడి చేస్తుంది. అది ఇరాన్కి చాలా స్పష్టంగా తెలుసు. ఇంకొకటి ఏంటంటే సరే మామూలుగా చేసినట్టుగా ఇదివరకు చేసినట్టుగా దులిపేసుకుందామంటే ప్రపంచ దేశాల ముందు సిగ్గుపోద్ది. ఎందుకంటే ఇదివరకు చేసినటువంటి దాడితోటే చాలా సిగ్గుపోయింది వాళ్ళకు. ఆ దాడులను ప్రపంచ దేశాలు మాత్రమే కాదు, కానీ ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాము. అయితే ఈసారి ఒకవేళ దాడులు చేస్తే మాత్రము ఇజ్రాయెల్ని అమెరికా ఆపదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా ఇజ్రాయెల్ని అమెరికా కూడా డిఫెండ్ చేస్తామని చెప్పింది. ఒకవేళ పెద్ద దాడులు చేస్తే మాత్రం అమెరికా కూడా, ఎందుకంటే ఇటు హిజ్బుల్లా కానీ అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే అమెరికా కూడా ఇజ్రాయెల్ని డిఫెండ్ చేస్తామని చెప్పింది. వాళ్ళకు సంబంధించినటువంటి నౌకలను దాదాపుగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది, మిడిల్ ఈస్ట్లో తీసుకొచ్చి అమెరికా కూడా పెట్టింది. సో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఇరాన్ పరిస్థితి ఉన్నది. అయితే అది మాత్రమే కాదు, కానీ ఇరాన్ అధ్యక్షుడు, కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు దయచేసి మీరు ఇజ్రాయెల్ పైన దాడి చేయకండి, మీరు ఆపాలి అని సుప్రీం లీడర్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అదేవిధంగా అమెరికా కూడా ఇరాన్కి వార్న్ చేసింది, ఒకవేళ మీరు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే ఇజ్రాయెల్కి ఎండ్ అనేది ఉండదు, ఇజ్రాయెల్ చాలా భయంకరంగా మీ పైన దాడులు చేస్తుంది, అది మీ యొక్క ఎకానమీని పూర్తిగా కొల్లాప్స్ చేస్తుంది అని అమెరికా కూడా ఇరాన్ని వార్న్ చేసింది. ఇన్నింటి మధ్యన వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇటు హిజ్బుల్లా కూడా నసరల్లా కూడా వాళ్ళను వార్న్ చేస్తున్నాడు. ఇరాన్కి ఒక షాక్ ఇచ్చినాడు, మీరు మాతో కలిసి వస్తే కలిసి రండి, లేకపోతే మేమే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తామని ఒక అసహనంతో ఒక వ్యాఖ్య చేసినాడు. ఎందుకంటున్నాడంటే వాళ్ళ లీడర్లను ఎవ్వరూ ఇరాన్ కాపాడలేకపోతున్నది, ముందుకైతే నడిపిస్తున్నది, మీరు పోండి అని ప్రాక్సీస్ని అందరిని పంపిస్తున్నది. వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు చాలా భయంకరంగా దెబ్బతింటున్నారు, చావు దెబ్బ తినిపోతున్నారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఒకరోజు మేము గెలుస్తాము అల్లా దయ వల్ల అని అంటున్నారు. కానీ వాళ్ళ అల్లా ఏం సహాయం చేస్తలేడు. అదేవిధంగా నసరల్లకు ఎవరు సహాయం చేస్తలేరు, అట ఇరాన్ సహాయం చేస్తలేరు, ఎవరు సహాయం చేస్తలేరు, చివరికి వాళ్ళ అల్లా కూడా సహాయం చేయట్లేదు. దాంతో వాళ్ళకు చాలా కోపం వస్తున్నది. కోపం వచ్చి ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా ఇక మీరు యుద్ధం చేస్తే, ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే మనం అందరం ఒకటేసారి అటు హమాస్ కానీ ఇన్ని సంవత్సరాలు ఏంటంటే వీళ్ళకున్న ప్లాన్ ఏంటంటే ఇటు హమాసు, ఇటు హిజ్బుల్లా, ఇటు ఇరాను, ఇటు టర్కీ అన్ని దేశాలు కలిసి ఈ చిన్న దేశం మీద పడితే ఒక్కటేసారి ఈ దేశం లేకుండా పోతుంది, బూడిదైపోతుంది అనుకున్నారు. కానీ ఇజ్రాయేలీ దేవుడు యెహోవా, ఆయన భూమి ఆకాశాలు సృష్టించినటువంటి గొప్ప దేవుడు, కొన్ని వందల వాగ్దానాలు ఇజ్రాయెల్కి చేసినాడు. ఆయన ఇజ్రాయెల్ని కాపాడుతానని ఆయన
కునుకడు నిద్రపోడు ఇజ్రాయెల్‌ని కాపాడడంలోను అని ఆయన వాగ్దానాలు చేసినాడు. ఇది వీళ్ళకి తెలీదు. ఎందుకంటే కాపీ కొట్టుకున్నప్పుడు యూదుల గ్రంథంలో నుంచి కొన్ని మిస్ అయినాయి. అదేవిధంగా మ్యానిపులేట్ చేసుకున్నారు కదా! వీళ్ళకి తెలీదు ఇవన్నీ. అయితే ఆ బ్రెయిన్ వాష్డ్ బ్రెయిన్ తోటి ఏంటంటే వీళ్ళు వచ్చి ఈరోజు దాడి చేస్తాము, రేపు దాడి చేస్తాము, మా అల్లా మాకు సహాయం చేస్తాడు అంటున్నారు. కానీ వీళ్ళకు సహాయం చేయడు. మీరు ఇంకెన్ని సంవత్సరాలైనా మీరు చూడండి, రాసి పెట్టుకోండి, ఇజ్రాయెల్‌ని వీళ్ళు ఏం చేసేది ఉండదు. అయితే వీళ్ళలోన సహనం కోల్పోయి మేమే దాడి చేస్తాము అని నస్రల్లా అంటున్నాడు. నస్రల్లాకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఒకవేళ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే మాత్రము ఇజ్రాయెల్ లెబనాన్ పైన చాలా బీభత్సవంగా దాడి చేస్తుంది. దాని గురించే ఇటు అమెరికన్ సిటిజన్స్, కెనడియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఎయిర్లైన్స్ కూడా, కెనడాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్, అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఇటు ఇజ్రాయెల్కి రావడం ఆపేసింది, అటు లెబనాన్కి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఆగిపోతున్నాయి. అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ఆపేసింది, ఎయిర్ ఇండియా కూడా ఇజ్రాయెల్కి రావడం ఆపేసింది. సో యుద్ధ మేఘాలు అయితే చాలా సీరియస్గా కమ్ముకున్నాయి. కానీ సమస్య అంతా అయతుల్లా అధ్యక్షుని మాటలు కూడా వింటున్నాడు. కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుని మాటలు కూడా ఇజ్రాయెల్ పైన యుద్ధంకి వెళ్ళొద్దు, అది మనకు చాలా ప్రమాదం అనే మాటలు కూడా వింటున్నాడు, అవన్నీ చూస్తున్నాడు. కానీ ఏదేమన్నా కానీ వీళ్ళు దాడి చేస్తారు ప్రాబబ్లీ, ఎందుకంటే చేయాలి, ఆ రివెంజ్ ఫ్లాగ్ని రేజ్ చేసినారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొన్ని రాడర్స్ కావాలి, వాళ్ళకి ఆ సెక్యూరిటీ కూడా లేదు. ఇజ్రాయెల్ పైన ఎంత తీవ్రంగా దాడి చేస్తే 100 రెట్లు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. కాబట్టి వాళ్ళకు ఆ రాడర్స్ కావాలి. వాళ్ళని కాపాడుకోవడానికి రష్యా దగ్గర ఇప్పుడు అడుక్కుంటున్నారు. ప్రాబబ్లీ కొన్ని రోజులలో ఆ రాడర్స్ ఇరాన్కి వెళ్తుండొచ్చు, వెళ్ళిన తర్వాత దాడి చేస్తుండొచ్చు. కానీ దాడి చేసేటప్పుడు ఇది మామూలుగా ఏదో చేతులు దులుపుకున్నాము, దాడి చేసినాం అన్నట్టుగా చేస్తారా? వాళ్ళ ప్రాక్సీల పైన దాడులు చేసి ఇజ్రాయెల్ చంపుతున్నందుకు మామూలుగా ఏదో మేము చేసినాము అని తప్పించుకుంటారా? నిజంగా సీరియస్గా ఏదైనా దాడులు చేస్తారా? ఒకవేళ సీరియస్గా దాడి చేస్తే మాత్రము ప్రపంచ దేశాలు ఈసారి టెస్టిఫై చేస్తాయి. ఇజ్రాయెల్ ఏంటి, ఇజ్రాయెల్ శక్తి ఏంటి, ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతుంది. అది ఇరాన్ని మాత్రమే కాదు, కానీ ఎంతమంది కలిసి కట్టి ఒకేసారి ఇజ్రాయెల్ పైకి వచ్చినా కానీ ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతుందో ఒకసారి చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ దగ్గర ఆర్మీ అనేది, ఇజ్రాయెల్ చాలా చిన్న జనాభా అండి. అంటే 8-9 మిలియన్ పీపుల్ ఉన్నటువంటి 9 మిలియన్ ఉన్న జనాభా, తిప్పికొడితే 1 కోటి మంది లేరు. ఈ 1 కోటి మంది జనాభా మీదకి ఇంతమంది కట్టగట్టుకొని వస్తున్నారు. కట్టగట్టుకొని వచ్చినా కానీ ఏమి చేయలేక గుండెలు బాదుకొని ఏడుస్తూ చివరికి అంటారు ఏంటంటే, ఒకరోజు వస్తుంది అల్లా మాత్రం మాకు సహాయం చేస్తాడు అంటారు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే వీళ్ళు చూడలేకపోతున్నారు. సాడెస్ట్ థింగ్ ఏంటంటే, నిజమైన దేవుణ్ణి వీళ్ళు చూడలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. యావేనే నిజమైన దేవుడు, అల్లా కాదు. అల్లా వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఫిక్షనల్ స్టోరీ. అయితే ఆ బ్రెయిన్ వాష్డ్గా వీళ్ళు ఏమైపోయినారంటే చాలా దూరం వచ్చేసినారు. ఆ దూరం వచ్చేసి ఈరోజు ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు పీస్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఏదో పవిత్ర యుద్ధంలో ఉన్నాను అనుకుంటున్నారు. మీరేమి పవిత్ర యుద్ధంలో లేరు బ్రదర్స్. మీరు నిద్ర లేవాలి, నిజాన్ని, సత్యాన్ని మీరు చూడండి, మీరు చూడలేకపోతున్నారు. ఇది అంటే దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. యూ కెనాట్ సీ వాట్ ఈస్ ద ట్రూత్. మీరు నిజాన్ని, సత్యాన్ని చూడలేకపోతున్నారు. నన్ను ఫాలో అవుతున్న ముస్లిమ్స్ చాలామంది ఉంటున్నారు. మీరు నిజంగా రీసెర్చ్ చేయండి, స్టడీ చేయండి. మీ మతం ఎక్కడి నుంచి పుట్టింది, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంది, అవన్నీ రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మీ మౌలానాలను, ముల్లాలను వీళ్ళని నమ్మకండి. మీ ఖురాన్ను మీరు తీసి చదవండి, బైబిల్ని, ఓల్డ్ టెస్ట్మెంట్ని దగ్గర పెట్టుకుని చదవండి, మీకు అర్థమవుతుంది. అందులోనూ వీళ్ళు యేసుప్రభు పునరుద్ధానాన్ని కూడా వీళ్ళు నమ్మరు. వీళ్ళు శిలువపైన మరణాన్ని కూడా నమ్మరు. కానీ యేసుప్రభుని చాలా వెనుకేసుకొస్తున్నట్టు మాట్లాడతారు. ఏదేమన్నా కానీ యుద్ధ మేఘాలనేవి చాలా సీరియస్గా ఇజ్రాయెల్ పైన, ఈ మిడిల్ ఈస్ట్ పైన కమ్ముకున్నాయి. కానీ యుద్ధాన్ని ముందు అడుగు వేయడానికి మాత్రము అటు ఇరాన్, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చాలా భయపడుతున్నాయి. అదేవిధంగా సౌదీ అరేబియా, నేను ముందు నుంచి చెప్తున్నాను, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ సీక్రెట్ అలాయ్. సౌదీ అరేబియా కూడా అంటుంది ఏంటంటే, మీరు యుద్ధం చేస్తే చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఇరాన్ మా భూభాగాన్ని, మా గగనతలాన్ని మాత్రం వాడుకోవద్దు, మా గగనతలంపై నుంచి మీరు రాకెట్లను పంపొద్దు అని అటు ఇరాన్కి వార్న్ చేసినారు. అదేవిధంగా జోర్డాన్ కూడా ఆ విధంగానే ఇరాన్కి వార్న్ చేసింది. వీళ్ళకే డివిజన్స్ ఉన్నాయి. సో ఏదేమన్నా కానీ ప్రాబబ్లీ వీళ్ళు దాడి చేస్తుండొచ్చు కొన్ని రోజులలో. మేము కూడా ఎదురు చూస్తున్నాము ఈ దాడి ఏ విధంగా చేస్తుందని. ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు భయపడరండి. ఏదో కొంతమంది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జనాలు పారిపోతారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్తున్నారు, కానీ ఎవ్వరు అండి
ఇప్పుడు నేనున్నాను ఇజ్రాయెల్‌లో. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇండియన్స్‌ని అడగండి. వాళ్ళేమన్నా భయపడతారా కొంచెమన్నా? ఎవ్వరు భయపడరండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వార్ జోన్‌లో ఉన్నాము. ఇప్పుడు ఇండియాలో ఉన్నోడు ఒక బాత్రూమ్‌లో ఉన్నోడు జారిపడి చనిపోవడం అని ఏమన్నా గ్యారంటీ ఉన్నదా? ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ ఈస్ ఆల్వేస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఇఫ్ ది ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్, టైమ్ టు గో, పీపుల్ విల్ లీవ్ దిస్ ఎర్త్. అదర్‌వైజ్ పీపుల్ విల్ స్టే హియర్. దట్ సింపుల్ ఇట్ ఈస్. అది భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకి ఎన్ని రోజులు ఈ భూమి మీద ఇస్తే అన్ని రోజులు ఉంటారు. ఇక్కడ ఎవ్వరు ఇజ్రాయలీస్ ఎవ్వరు భయపడరు. నాకు యుద్ధం చేసే అవకాశం లేదు. ఎందుకంటే నేను సిటిజన్ అయింది లేట్‌గా అయినాను. ఇజ్రాయలీ సిటిజన్. ఒకవేళ నేను ఈ 27 ఇయర్స్ బిఫోర్ నేను ఇజ్రాయలీ ఆర్మీలో జాయిన్ ఉంటే నాకు అవకాశం వచ్చేది. కానీ నాకు అవకాశం లేదు కాబట్టి నేను వార్‌లోకి నేను ఎంటర్ కావట్లేదు. లేకపోతే నేను కూడా యుద్ధానికి వెళ్ళేటోడిని. సో, ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తే అంటే ఆ భూమిలోనికి దిగి యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉంటారిక్కడ. ఎవరు భయపడరు. ఇజ్రాయలీ సిటిజన్స్ ఇంకా ఎవ్వరితో మాట్లాడినా గానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ ఎంత రెడీగా ఉన్నదో, ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఎంత సిద్ధంగా ఉన్నాయో, ఇజ్రాయలీస్ కూడా అంతకు 100 రెట్లు సిద్ధంగా ఉంటారనమాట. సో, ఏదేమైనా గానీ ఇజ్రాయెల్‌ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మీ అందరి ప్రార్థనలు కూడా ఇజ్రాయెల్ పైన ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.